యూనివర్స్ కనెక్షన్ ఇప్పటికే క్రియేట్ అయ్యి లా ఆఫ్ అట్రాక్షన్ ని ఎక్కువగా అప్లై చేస్తున్న వాళ్ళకి నేను ఈ వీడియోలో మీకు ఉపయోగపడే చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ని షేర్ చేస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూసి మీరు ఒక క్లారిటీ తెచ్చుకుని ఇక్కడ నేను చెప్తున్న విషయాల్లో కేర్ తీసుకోండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కోరికలతో కూడిన ఆలోచనలకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చాలా మంది. ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తూ అట్ ద సేమ్ టైం యూనివర్సల్ కనెక్షన్ తీసుకుని కూడా ఎవరైతే అన్ఫార్చునేట్లీ ఇలాంటి మైండ్ సెట్ తో ఉన్నారో అలాంటి వాళ్ళ ఎనర్జీస్ ఏదో ఒక సందర్భంలో లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలా మంది టూ మచ్ పాజిటివిటీని కనెక్ట్ చేస్తూ నెగిటివ్ ఎమోషన్స్ ని స్కిప్ చేస్తూ వాళ్ళ లోపల వాళ్ళే ఎమోషన్స్ ని సప్రెస్ చేస్తూ లోపల అణచివేస్తూ టూ మచ్ పాజిటివ్ కనెక్షన్ లోకి వెళ్ళిపోతూ రిస్క్ మేనేజ్మెంట్ లేకుండా రిస్క్ ని అవాయిడ్ చేసే మైండ్ సెట్ అలవాటు చేసుకున్నారు చాలా మంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఎంతో మంది లైఫ్ ని మారుస్తుంది. యూనివర్సల్ కనెక్షన్ వల్ల ఇంట్యూషన్ పవర్ అవేకనింగ్ అవ్వడమే కాదు, లైఫ్ లో మీ ఎబిలిటీస్ పెరగడము, మీ స్ట్రెంగ్త్ పెరగడము, మీలో అచీవ్ చేయగలను అనే క్యాపబిలిటీస్ ని మీరు బిల్డ్ చేసుకోవడము, ఇలాంటి పాజిటివ్స్ చాలా జరిగినప్పటికీ మీ లైఫ్ లో చిన్న చిన్న నెగిటివ్స్ వల్ల మీరు ఎక్కడా స్ట్రక్ అవ్వకూడదు. ఎట్టి పరిస్థితిలోని యూనివర్స్ కనెక్షన్ ని మీరు మిస్ అవ్వకూడదు. మీరు ఒక ప్రాపర్ కనెక్షన్ లో ఉండాలి అన్నా, లా ఆఫ్ అట్రాక్షన్ ఫుల్ ప్లెడ్జ్డ్ గా మీకు కనెక్ట్ అవ్వాలి అన్నా మీరు చేయవలసింది సింపుల్ గా మీరు టూ మచ్ పాజిటివిటీ కనెక్షన్ లోకి వెళ్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. యూనివర్స్ కనెక్షన్ తర్వాత ఎవరైతే మీలో వస్తున్న భయాల్ని, లోపల వస్తున్న ఒక బాధని లేదా ఒక కోపాన్ని ఎప్పటికప్పుడు లోపలికి అణిచివేయాలని చూస్తారో అవి మీకు చాలా డిస్టర్బెన్సెస్ ని క్రియేట్ చేస్తాయి. ఎట్ ద సేమ్ టైం అవి మీ గ్రోత్ కి ఏ విధంగాని ఉపయోగపడవు. ఎందుకంటే మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి, మన హ్యూమన్ నేచర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండిటిని కలిపే క్రియేట్ చేయబడింది. ఓన్లీ స్పెషల్ గా పాజిటివ్ ఎనర్జీ మాత్రమే మన లైఫ్ లో ఉండడం అనేది ఇంపాసిబుల్. అయితే ఎవరైతే ఈ పాజిటివ్ ఎనర్జీస్ ని అర్థం చేసుకుని దానికి ఇంపార్టెన్స్ ఎనర్జీని ఇస్తూ నెగిటివ్ ఎనర్జీస్ ని లోపల అంచి వేసుకోకుండా వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకుంటారో వాళ్ళకి యూనివర్స్ కనెక్షన్ అట్ ద సేమ్ టైం లా ఆఫ్ అట్రాక్షన్ పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ ని నమ్మకపోవడానికి, లా ఆఫ్ అట్రాక్షన్ నిజమా అబద్ధమా అని ఆలోచించడానికి సగం రీజన్స్ ఇవే. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసే వాళ్ళు, యూనివర్స్ కనెక్షన్ ఉన్న వాళ్ళు అవాయిడింగ్ నేచర్ తోటి భయాల్ని అవాయిడ్ చేస్తూ, రిస్క్ ని అవాయిడ్ చేస్తూ, రియాలిటీ యాక్షన్స్ ని అవాయిడ్ చేస్తూ ఉండడం వల్ల మీరు మాత్రం ఆ మిస్టేక్ ఎప్పటికీ చేయకండి. మీరు 100% ఈ విషయాల్లో క్లారిటీ ఉన్న వ్యక్తులు అని నేను నమ్ముతున్నాను. మన సబ్స్క్రైబర్స్ అందరూ అలాగే ఉంటారు అని. ఒకవేళ ఎవరైనా అలా లేకపోతే మీకు వస్తున్న భయాలైనా, బాధైనా, మీకు వస్తున్న కోపమైనా అవి కూడా మీ గ్రోత్ లో ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ అనే విషయం మర్చిపోకండి. స్ట్రెస్ మీకు వస్తుంది అంటే ఏదైనా ఒక పనిని ఓవర్ గా మీరు పెట్టుకున్నప్పుడు గుడ్ స్ట్రెస్ రావడం వల్లే, ఆ ప్రెజర్ వల్లే మీరు ఆ పనిని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలుగుతారు. బ్యాడ్ స్ట్రెస్ ని హ్యాండిల్ చేస్తున్నారా, గుడ్ స్ట్రెస్ ని హ్యాండిల్ చేస్తున్నారా, బ్యాడ్ ఫియర్ ని హ్యాండిల్ చేస్తున్నారా, గుడ్ ఫియర్ ని హ్యాండిల్ చేస్తున్నారా అనేవి గమనించుకుని ఎప్పటికప్పుడు లోపల అంచి వేసుకుని మీరు డిస్టర్బ్డ్ గా ఉండి రియాలిటీకి దూరంగా ఉండకుండా రియాలిటీకి దగ్గరగా కనెక్షన్ తోటి బ్యూటిఫుల్ ఎనర్జీస్ తో ఉండడానికి ప్రయత్నించండి. ఎవరైతే టూ మచ్ పాజిటివిటీని ఎంకరేజ్ చేస్తూ కంప్లీట్ గా మీ గ్రోత్ కి ఉపయోగపడే చిన్న చిన్న నెగిటివ్ ఎమోషన్స్ ని అవాయిడ్ చేస్తున్నారో వాళ్ళందరూ మిమ్మల్ని మీరు ఫోర్సబుల్ గా ఎప్పుడు పాజిటివ్ గా థింక్ చేయాలనే ఆలోచన మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది, సెల్ఫ్ బ్లేమింగ్ కి తీసుకుని వెళ్తుంది, సెల్ఫ్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి. అందుకని యూనివర్స్ కనెక్షన్ కూడా మీకు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పటికే మీరు యూనివర్స్ కనెక్షన్ తీసుకుని లా ఆఫ్ అట్రాక్షన్ లో ఒక వేలో ఉన్న వాళ్ళైతే మీరు ఈ విషయంలో కేర్ తీసుకుని టూ మచ్ పాజిటివిటీ గనక మీకు ఎక్కువ అవుతుంటే, మీరు ఏదైనా రియాలిటీని స్కిప్ చేస్తుంటే చెక్ చేసుకోండి. నేను ఇక్కడ ఇస్తున్న ఒక 2 ఎఫర్మేషన్స్ ని మీరు ఉపయోగించుకోండి ఇప్పుడే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూ. ఫస్ట్ ఎఫర్మేషన్, బయట ప్రపంచాన్ని ఎలా ఉంటే అలా నేను అంగీకరిస్తున్నాను. బయట ప్రపంచం ఎలా ఉంటే, నా అవుట్ సైడ్ వరల్డ్ ఎలా ఉంటే అలా దాన్ని నేను అంగీకరిస్తున్నాను.
ఇది ఒక ఎఫర్మేషన్. అండ్ సెకండ్ ఎఫర్మేషన్, సెల్ఫ్ లవ్ తోటి ప్రయారిటీస్ ని నేను గుర్తిస్తున్నాను. నా మీద ప్రేమతోటి నా ప్రయారిటీస్ని నేను గుర్తిస్తున్నాను. ఇది సెకండ్ ఎఫర్మేషన్. సో ఈ రెండు ఎఫర్మేషన్స్తో మీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ని బయటికి తీసే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఎవరైనా టూ మచ్ పాజిటివిటీ తోటి లా ఆఫ్ అట్రాక్షన్ని ప్రాపర్గా అర్థం చేసుకోకుండా మాత్రం అప్లై చేస్తుంటే మీరు ఈ కేర్ తీసుకోండి. అలాగే మీకు కరెక్ట్ ప్రాపర్ లా ఆఫ్ అట్రాక్షన్ గైడ్ చేస్తూ మీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ని క్లియర్ చేయడానికి లైవ్ లో నేను త్వరలో December 22 ఆఫ్లైన్ క్లాస్ లో మీ అందరి ముందుకి వచ్చేస్తున్నాను. సో ఈ క్లాస్ కి సంబంధించి ఏ డీటెయిల్స్ కావాలన్నా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. ఈ అవకాశం చాలా రేర్ గా వస్తుంది. లైవ్ లో మీలో ఉన్న నెగిటివ్స్ ని బయటికి రిలీజ్ చేస్తూ అణచివేస్తున్న ఎమోషన్స్ అన్ని తీసేస్తూ పాజిటివిటీకి కరెక్ట్ గా ఎలా కనెక్ట్ అయ్యి మీరు సక్సెస్ అవ్వాలి అనేది ఈ లైవ్ క్లాస్ లో మీరు నేర్చుకుంటారు. సో ఇది ఎక్కడ దొరకండి, ఇలాంటి అవకాశం తొందరగా రాదు. సో కాబట్టి మిస్ అవ్వకుండా ఫాస్ట్ గా రిజిస్టర్ చేసేసుకోండి కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి. అలాగే మేము కింద లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఆ లింక్ ద్వారా కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ క్లాస్ డీటెయిల్స్ తెలుసుకుని. అలాగే నేను నెక్స్ట్ వీడియోలో పర్ఫెక్ట్ గా విజువలైజేషన్ రాని వాళ్ళ కోసం బెస్ట్ విజువలైజేషన్ ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. ఆ వీడియోని మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ని ఫాలో అవుతూ కరెక్ట్ గా లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకుని అప్లై చేసి మీ లైఫ్ లో అద్భుతమైన మిరాకిల్స్ ని క్రియేట్ చేసి మీ జీవితాన్ని మీరు సంతోషంగా జీవించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. నమస్తే.